బైబిల్లో జ్ఞానంతో సమస్యలను పరిష్కరించిన స్త్రీలు. అబీగయలు జ్ఞానంతో తన కుటుంబాన్ని రక్షించింది. మొదటి సమూయేలు 25వ అధ్యాయంలో తన భర్త నాబాలు దావీదును అవమానించగా దావీదు కోపంతో నాబాలును చంపాలనుకున్నాడు. అప్పుడు అబీగయలు ఆహారం కానుకలు తీసుకుని దావీదు దగ్గరికి వెళ్ళి తన భర్త చేసిన తప్పును క్షమించమని వేడుకుంది. అబీగయలు దావీదుతో మాట్లాడి అతని కోపాన్ని తగ్గించింది, తన కుటుంబాన్ని రక్షించింది. ఆమె జ్ఞానం, వినయం కారణంగా రక్తపాతం ఆగిపోయింది. ఏస్తేరు తన జ్ఞానంతో ప్రజలను కాపాడింది. ఏస్తేరు గ్రంథం 4-7 అధ్యాయాల్లో హామాను యూదులను నాశనం చేయాలని కుట్ర పన్నినప్పుడు ఏస్తేరు జ్ఞానంగా వ్యవహరించి ప్రజలను కాపాడింది. రాజును నేరుగా ఎదిరించకుండా విందు ఏర్పాటు చేసి వినయంగా విషయాన్ని ప్రస్తావించింది. అందువల్ల రాజు ఆమె మాటలకు దయ కలిగి హాని చేయాలనుకున్న హామానుని శిక్షించాడు. ఆమె ద్వారా యూదులందరూ రక్షింపబడ్డారు. దెబోరా జ్ఞానంతో తీర్పు చెప్పి ఇశ్రాయేలీలను సరైన మార్గంలో నడిపించింది. ఆమె ప్రవక్తగా, న్యాయాధిపతిగా ఉండి ఇశ్రాయేలు ప్రజల సమస్యలను పరిష్కరించింది. బారాకు అనే సైనికుడికి ధైర్యం చెప్పి యుద్ధంలో గెలవడానికి సహాయపడింది. జ్ఞానం కలిగిన స్త్రీ తన కుటుంబాన్నే కాదు, ఒక జాతినే కాపాడగలదు.